హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం హన్సూరాబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. కేసులోని ఫ్యాక్ట్స్లోకి వెళ్తే భగవాన్ సింగ్ అనేటటువంటి వ్యక్తి తన ఇంట్లో ఒకరోజు నైట్ దొంగలు పడి బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో పాటు నగదును కూడా దోచుకొని పోయారని చెప్పి మయానా అనేటటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ లోపల సెక్షన్ 380 అండ్ 457 ఆఫ్ ఐపీసీ ప్రకారం హౌస్ ట్రెస్పాసింగ్ ఇంకా థెఫ్ట్ జరిగాయని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 45 రోజుల తర్వాత దేవా పార్దీ అండ్ గంగారాం పార్దీ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులే ఈ దొంగతనం చేశారని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. అప్పుడు వీళ్ళు 10 మంది దాకా పోలీసులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ దొంగతనం చేశారని చెప్పి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్ళాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అని చెప్పినప్పుడు అక్కడ ఉండేటటువంటి బంధువులు వాళ్ళని తీవ్రంగా తిరస్కరిస్తారు. వీళ్ళు దొంగలు కాదని చెప్పి, పైగా ఈరోజు వాళ్ళ పెళ్ళి ఉందని చెప్పి చెప్తారు. అయితే పోలీసులు వాళ్ళ మాట వినకుండా వాళ్ళకి వీళ్ళని వెరిఫై చేసి జస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ వదిలిపెడతామని చెప్పేసి వాళ్ళని జాగీ చౌకరీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అయితే దేవారాం పార్టీ యొక్క మదర్ ఏమడుగుతుందంటే పోలీసు వాళ్ళని, కంప్లైంట్ మయానా పోలీస్ స్టేషన్లో ఇచ్చారంటున్నారు, మీరు మాత్రం జాగీ చౌకరీకి తీసుకెళ్తామంటున్నారు ఎందుకని అడిగినప్పుడు వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పరన్నమాట. అది కూడా జాగీ చౌకరీలో న్యూ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే సీసీ కెమెరా ఫెసిలిటీస్ ఉన్నాయో న్యూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఓల్డ్ పోలీస్ స్టేషన్కి అతను తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని తీవ్రంగా హింసించి 3rd డిగ్రీ పేరుతో వాళ్ళ బాడీ మీద రకరకాల వౌండ్స్ చేసేసి చిల్లీ పౌడరు, సాల్ట్ అని, పెట్రోల్ అని చెప్పి వాళ్ళ బాడీ మీద ఇవన్నీ వాడేసి తీవ్రంగా హింసించినప్పటికీ 3 అవర్స్ తర్వాత కూడా వీళ్ళిద్దరూ మేము ఈ తప్పు చేయలేదని చెప్తారు. తర్వాత ఈ దేవా పార్దీ అనేటటువంటి యువకుడిని తలకిందులుగా వేలాడదీసి అతన్ని వాటర్లో ముంచుతూ లేపుతూ చేసినటువంటి తప్పును ఒప్పుకోవాలని చెప్పి తీవ్రంగా హింసిస్తున్నప్పుడు అతను ఒక్కసారిగా కళ్ళు తిరిగి కోమాలోకి వెళ్ళిపోతారు. అతను ఏం మాట్లాడకుండా ఉండేసరికి డౌట్ వచ్చి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ దేవా పార్దీ అనే అతను ఆల్రెడీ చనిపోయాడని చెప్పి చెప్తారు. తర్వాత 24 అవర్స్ తర్వాత ఈ గంగారాం పార్దీని మ్యాజిస్ట్రేట్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసినప్పుడు అతను ఏం చెప్తారంటే ఎఫ్ఐఆర్ని చెక్ చేసి ఇతన్ని గునా డిస్టిక్ జైల్లో రిమాండ్లో ఉంచమని చెప్తాడు. తర్వాత ఎప్పుడైతే ఈ దేవారాం పార్దీ యొక్క మదరు, గంగారాం పార్దీ యొక్క రిలేటివ్స్ ఇతన్ని జైల్లో కలుస్తారో ఇతను చెప్పింది ఏంటంటే రాజేంద్ర సింగ్ చౌహాన్ అనేటటువంటి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ కేసులో భాగంగా దీన్నన్నిటిని నడిపిస్తున్నారని, దీన్ని పేస్ చేసుకొని అతను రకరకాల సెక్షన్లతో వీళ్ళ మీద అంటే గంగారాం పార్దీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దీని తర్వాత కేసును నమోదు చేశారని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా ఇష్టపోతారు. దొంగతనం చేసింది వీళ్ళిద్దరని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి కుటుంబ సభ్యుల మీద కూడా ఎందుకు ఎఫ్ఐఆర్లో అందరినీ పెట్టారనే దాని గురించి ఇచ్చేస్తారు. అందులో భాగంగా రకరకాల సెక్షన్లతో సెక్షన్ 190, 191 క్లాస్ 1, 191 క్లాస్ 2, 296, 121 ఇలా రకరకాల సెక్షన్లో ఈ సెక్షన్లన్నిటి సారాంశం ఏంటంటే బిఎన్ఎస్ ప్రకారం వీళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీలో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళని అసభ్య పదజాలంతో అల్లరి చేస్తూ వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీని చేయనీయకుండా వీళ్ళు అడ్డుపడ్డారని, అలాగే వీళ్ళిద్దరు చేసినటువంటి దొంగతనం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసని ఆ సెక్షన్లన్నిటి సారాంశం అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని రకరకాల కేసులు పెడతారు. ఈ కేసులన్నీ పెట్టిన తర్వాత ఈ గంగారాం పార్దీ అనేటటువంటి అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్తారంటే జైల్లో పోలీస్ అఫీషియల్స్ ఇంకా జైలరు ఇంకా రకరకాల పోలీస్ అఫీషియల్స్ అందరూ కలిసి అతన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, ఆ హత్య అనేది ఏదైతే కస్టోడియల్ డెత్ అనేది జరిగిందో దేవా పార్దీది అది కస్టోడియల్ డెత్ కాదని, పోలీసు వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పమని చెప్తారు. అయితే అతను దానికి ఒప్పుకోకపోవడంతో అక్కడ కూడా అతన్ని తీవ్రంగా హింసించడానికి ట్రై చేస్తుంటారు. ఇవన్నీ బేస్ చేసుకొని అతని కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో ఆ దేవారాం పార్దీ యొక్క మదరు, ఈ గంగారాం పార్దీ యొక్క వైఫ్ వీళ్ళిద్దరూ అప్లయెంట్స్గా మధ్యప్రదేశ్ హైకోర్టుకి బెయిల్ అప్లికేషన్ కోసం ఒక ఐఏ వేస్తారు, అంటే ఇంటర్లాకటరీ అప్లికేషన్ వేస్తారు. ఇందులో ఇతని బెయిల్తో పాటు ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేస్తున్నారో ఈ పోలీస్ ఇన్వెస్టిగేషను దేవా పార్దీ యొక్క డెత్కి సంబంధించి దీన్ని కూడా వేరే ప్రైవేట్ ఏజెన్సీకి వేరే ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి చెప్తారనమాట.
అయితే హైకోర్టు ఈ కేసులో ఏం చెప్తుందంటే బెయిల్ని నిరాకరిస్తున్నాము. క్షుణ్ణంగా చూసినట్టయితే ఈ గంగారాం పార్దీని పోలీస్ ఏజెన్సీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతుంటాయి. కాబట్టి ఇతన్ని ఇక్కడి నుంచి గ్వాలియర్ డిస్ట్రిక్ట్ జైలుకి మూవ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తారు. అయితే రిట్ పిటిషన్ మాత్రం ఏదైతే ఈ పోలీస్ ఏజెన్సీస్ నుంచి వేరే ఏజెన్సీస్కి దేవా పార్దీ యొక్క డెత్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయమంటారో దానికి మాత్రం హైకోర్టు ఏం చెప్తుందంటే అలాంటిది ఏం అవసరం లేదు. ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్సే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఫెయిర్ అంటే మంచి ఇన్వెస్టిగేషన్ పాత్రలోనే వెళ్ళేసి వచ్చినటువంటి రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తారని చెప్పి చెప్తారు. తర్వాత అప్లెంట్స్ దీనికి సంతోషపడరు అనమాట. ఇదేంటి కంప్లీట్గా ఎలా జరుగుతుందని చెప్పేసి, పైగా అతని మీద తీవ్రంగా జైల్స్లో పోలీస్ ఆఫీసర్సే తీవ్రంగా అతన్ని ఇబ్బంది పెడుతుంటారు. అందుకని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇలాగే ఐఏ అప్లికేషను బెయిల్ కోసం, ఇంకోటి రిట్ పిటిషన్ వేసి ఈ కేసు ఈ పోలీస్ ఏజెన్సీ వాళ్ళు చేయకూడదు, ప్రైవేట్ కౌన్సిల్కి ఇవ్వాలని చెప్పి చెప్తారు, ప్రైవేట్ ఏజెన్సీస్కి. అప్పుడు దానికి సంబంధించినటువంటి అప్లెంట్ లాయరు పియోషి రాయ్ అనేటటువంటి ఒక లాయరు బ్యూటిఫుల్గా ఆర్గ్యుమెంట్ చెప్తుంది. ఈ కేసు జరిగి ఆ కస్టోడియల్ డెత్ జరిగి ఆల్మోస్ట్ 8 months అయింది. ఇంతవరకు ఎందుకు ఇది జరిగిందనే విషయాన్ని ఏ పోలీసు వాళ్ళు ఒక రిపోర్ట్లోనూ ఎటువంటి యాక్షన్ లేదు. అలాగే అతను దేవా పార్దీ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎయిదర్ మయానా పోలీస్ స్టేషన్లో కానీ లేదా చౌక్రీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ తీసుకోలేదు అనే విషయాన్ని క్లియర్గా ముందుకు తీసుకొస్తుంది. అలాగే అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మ్యాజిస్ట్రేట్ని కలిసి మ్యాజిస్ట్రేట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎఫ్ఐఆర్ తీసుకోమన్నప్పుడు మాత్రమే సెక్షన్ 105, 115 ప్రకారం కస్టోడియల్ డెత్ కింద వాళ్ళని వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి మ్యాజిస్ట్రేట్ చెప్తారు. అయితే ఇందులో ఇన్స్పెక్టర్తో పాటు 8 మంది పోలీసులు కూడా ఈ కేసులో భాగమై ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ కంప్లైంట్ తీసుకొని కూడా చాలా రోజులు అయినప్పటికి కూడా, ఎఫ్ఐఆర్ కట్టి చాలా రోజులు అయినప్పటికి కూడా ఎటువంటి పరిణామాలు అంటే కేసును ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏమీ చేయలేదు. దానికి తోడు జైల్లో ఉన్నటువంటి గంగారాం పార్దీ మీద తీవ్రంగా హింసిస్తున్నారనే విషయాన్ని ఆమె చెప్తుంది. సో అలాగే ఆపోజిట్లో ఉన్నటువంటి రెస్పాండెంట్ లాయరు స్టేట్ వైపు నుంచి ఏం చెప్తుందంటే, ఐశ్వర్య భాట్ అనేటటువంటి లాయర్ ఏం చెప్తుందంటే, ఈ కేసులో ఆల్రెడీ హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలో వాటిని క్లుప్తంగా ఇచ్చింది. అతన్ని కస్టోడియల్ డెత్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని అందరినీ బదిలీ చేసిందని చెప్తుంది. అంతేగాని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆమె వాదించదనమాట. దాని తర్వాత ఇతనికి గుణా జైల్లో ప్రాబ్లం ఉన్నమాట నిజమే, అందుకనే అతన్ని ఇప్పుడు అక్కడి నుంచి గ్వాలియర్ జైలుకి మూవ్ చేశారు, ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లం లేదని చెప్పి చెప్తుంది. సో వీటన్నిటిని వాదోపవాదాలన్నింటినీ విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ప్రీవియస్ జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని ఈ కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని రకరకాల కోణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తున్నామంటే, నో వన్ కెన్ బి జడ్జ్ ఫర్ దేర్ ఓన్ కాజ్. అంటే ఏ వ్యక్తి కూడా తన సొంత తప్పిదంలో తనే న్యాయమూర్తిగా వ్యవహరించలేరు. అంటే పోలీసు వాళ్ళు కస్టోడియల్ డెత్లో ఈ దేవా పార్దీ అనేటటువంటి వ్యక్తి చనిపోయారు కాబట్టి ఈ కేసుని పోలీసు వాళ్ళే చేస్తామనడం కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళే ఒకవేళ ఫెయిర్గా దీన్ని చేస్తామని తెలిసినా కానీ ఈ 8 monthsలో వీళ్ళు ఏం చేశారనే విషయం క్లుప్తంగా ప్రజలకి తేటతెల్లమవుతుంది. అలాగే ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ కేసు మీద ఎక్కువగా ఉంది. ఈ కేసులో దేవా పార్దీ కస్టోడియల్ డెత్ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం నిజంగా బాధాకరం. అంటిల్ అండ్ అన్లెస్ మ్యాజిస్ట్రేట్ తన సొంతంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత వరకు ఇది ముందుకెళ్ళకపోవడం కానీ, ఎటువంటి పై అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడం నిజంగా ఇది మచ్చుతొనకని చెప్పి చెప్తుంది. చెప్పేసి ఏం చెప్తుందంటే, ఫర్దర్గా ఇతనికి
ఈ గంగారాం పాధ్య అనేటటువంటి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత, అంటే 3rd డిగ్రీ ఇచ్చే రోజు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత రకరకాల కేసుల్లో అతని మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. చాలా కేసుల్లో అతను ఉన్నారని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని కేసుల్లో అతను ఎందుకున్నారు అని చెప్పేసి కూడా పియోషి గారు ఈ కేసులో వాదిస్తారు. అయితే సుప్రీంకోర్టు వాళ్ళకి ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే, ఈ అన్ని కేసుల్లో తీసేసి అతను ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి డిఫరెంట్ కేసులన్నిటిలో తీసేసి సాధ్యమైనంత వరకు అతని మీద ఇంతకుముందు ఎటువంటి కేసులు లేకపోతే, ఆ రోజుకి ముందు అతను అరెస్ట్ అవ్వడానికి ముందు అతని మీద ఎటువంటి కేసులు లేకపోతే, ఎటువంటి కేసులు ఇంట్రాగేషన్స్ జరగకపోతే ఆ రోజు వరకు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం అతనికి బెయిల్ ఇవ్వాలని చెప్తుంది. ఒకవేళ అతనికి బెయిల్ ఇవ్వలేని పక్షంలో హోమ్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ సర్వీసెస్ ఇంకా డీజీపీకి ఏం డైరెక్ట్ చేస్తారంటే, ఇతను బయట ఉన్న లోపల ఉన్న ఇతను మెయిన్ విట్నెస్ కస్టోడియల్ డెత్కి ఇతనే వన్ అండ్ ఓన్లీ విట్నెస్ కాబట్టి ఇతనికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, ఇతని యొక్క భద్రత ఖచ్చితంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద అండ్ డీజీపీ మీద ఉన్నాయని చెప్పి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే అగైనెస్ట్గా ఉన్నటువంటి స్టేట్కి సంబంధించిన లాయరు వీటిలో క్షుణ్ణంగా అన్ని రకాలైనటువంటి స్టెప్స్ తీసుకున్నారని చెప్పి, ఇప్పుడు పోలీసులనే నమ్మకపోతే ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందని చెప్పినప్పటికీ కూడా, పబ్లిక్ ఇంట్రెస్ట్ పోలీసుల మీద ఇంకా తగ్గుతుంది అని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు బ్యూటిఫుల్గా జడ్జిమెంట్ ఇస్తూ క్లియర్గా ఉన్నటువంటి విషయాలన్నింటినీ క్లుప్తంగా వివరిస్తూ ఏం చెప్తుందంటే, 8 months అయినప్పటికీ ఎటువంటి ఫర్దర్ యాక్షన్ లేదు. అలాగే ఈ కేసులో ఫస్ట్ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఎటువంటి ఎందుకు జరిగింది, అతను బాడీ మీద ఎటువంటి మార్క్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా హార్ట్ అటాక్ అని రాశారు. దీన్ని బేస్ చేసుకొని పోలీసు వాళ్ళు ఉండేటటువంటి డాక్టర్లను కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటివన్నీ బేస్ చేసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంకా జస్టిస్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళనే చేయమని చెప్పి కూడా డైరెక్ట్ చేస్తుంది. ఇలా డైరెక్ట్ చేయమని చెప్తూనే వాళ్ళకి ఏం చెప్తుందంటే, ఇక్కడి నుంచి 30 days లోపల ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పోలీసులను వెరిఫై చేసి ఏమైందో చెప్పేసి 30 days లోపల నిందితులు ఎవరు అనేది చెప్పాలని చెప్పేసి, అలాగే ఇన్వెస్టిగేషన్ నిందితులు ఎవరో నిర్ధారించాక అక్కడి నుంచి 90 days లోపల ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి చెప్తుంది. సో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వైపున నించొని కావాల్సినటువంటి జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని వాటిని అనలైజ్ చేసి బేసిక్గా ఉన్నటువంటి జడ్జిమెంట్స్ని ఫాలో అవుతూ ఫర్దర్గా ఈ కేసులో ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలో సిబిఐకి కానీ, డీజీపీకి కానీ, హోమ్ డిపార్ట్మెంట్కి కానీ, ఇంకా లోయర్ కోర్ట్ అయినటువంటి లోయర్ హైకోర్టుకి కానీ ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్స్ ఇస్తూ బ్యాలెన్స్ చేస్తూ జడ్జిమెంట్ని ఎక్సలెంట్గా చెప్పింది. This is all about this particular case. Thank you so much for watching.